హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1524. ఈరోజు డేట్ 27th March 2025. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీలో ఇవాళ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది. మీరు ఆ దండయాత్ర కోసం రెడీగా ఉన్నారని నాకు తెలుసు. కాకపోతే ఇది ఒక 4-5 నిమిషాల వీడియో టెక్ న్యూస్, యూస్ఫుల్ టాపిక్స్ ఒక 4-5 ఉన్నాయి, అవి చెప్పేస్తాను. అందులో ఒక మంచి డీల్ కూడా ఉంది. ఒక మంచి ప్రొఫెషనల్ కార్డెడ్ ట్రిమ్మర్ ఉంది. ఇది ప్రొఫెషనల్ ట్రిమ్మరు, డైరెక్ట్గా పవర్ సప్లై ఇచ్చుకొని వాడుకునేది. ప్రీమియం సిరీస్లో అనమాట. ఇవి 2000 పైన ఉంటుంది. ఇది 599కో ఏమో వస్తుంది. యాక్చువల్గా అయితే ది బెస్ట్ అనమాట. ఒకవేళ ప్రొఫెషనల్ కార్డెడ్ ట్రిమ్మర్స్ కావాలనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయండి. మంచి డీల్లో ఉంది. ఇంకా చాలా రకాల ఏసీలు, కూలర్లు, ఇవన్నీ డీల్స్ నేను కింద యాడ్ చేస్తాను. మంచి సీజన్లో మంచి ఆఫర్స్ నడుస్తున్నాయి. వాటి మీద అన్నీ ఒక ఇంతకుముందు వీడియోలు చేశాను. ఆ లింక్స్ అని కింద డిస్క్రిప్షన్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. అవన్నీ నేను పిక్ చేసినవి టాప్ సెలెక్టెడ్ ప్రొడక్ట్స్ అనమాట. అందులో నా సెలెక్షన్ మీకు నచ్చితే ఒకసారి చూసుకోండి. ఇక ఈరోజు కూడా మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అంటే చూసేద్దాం. ఫస్ట్ రోజు మనకి ఐక్యూ నుంచి ఐక్యూ వాళ్ళు ఏప్రిల్ 11వ తారీఖున ఐక్యూ Z10 లేదంటే Z10 లాంచ్ చేయబోతున్నారు. దీంట్లో ఆల్రెడీ మనకు తెలుసు 7300 mAh బ్యాటరీ యూజ్ చేయబోతున్నారు. సో దీన్ని ఛార్జ్ చేయడానికి మనకి 90 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ వీళ్ళు వాడబోతున్నట్టు ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఇది డిస్ప్లే డిపార్ట్మెంట్లో కూడా ఒక మంచి న్యూస్ షేర్ చేశారు. ఇది మీకు క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో రాబోతుంది. అండ్ ఈ ఫీచర్లన్నీ కూడా మీకు అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో రాబోతున్నాయి. కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించిన పాయింట్ అనమాట. ఇది అండర్ 20,000 రూపీస్ బడ్జెట్. చూద్దాం మరి. ఇది కొంచెం హైప్ అయితే ఎక్కువ ఉన్న ఫోనే. ఇది ఎలా ఉండబోతుంది, ఎగ్జాక్ట్ ప్రైజింగ్ ఎంత అనేది మనకి సూన్ తెలుస్తుంది. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus వాళ్ళు ఈరోజు OnePlus Nord 4, OnePlus 12R, అలాగే OnePlus Pad 2 ఈ 3 ఫోన్స్కి Android 15 బేస్డ్ అప్డేట్ని రోల్అవుట్ చేశారు. అందులో ఒక ట్యాబ్ కూడా ఉంది. సో ఎవరైతే OnePlus Nord 4, Pad 2 అలాగే 12R వాడుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఒక యూస్ఫుల్ అప్డేట్ అనేది వచ్చింది. అండ్ OnePlus అయినా సరే గుర్తొచ్చింది, నిన్న ఏమో ట్విట్టర్లో మస్తు ట్రెండింగ్లో ఉంది. హైదరాబాద్లోనే OnePlus సర్వీస్ సెంటర్ ఇష్యూ. సో ఇంకా ఆ OnePlus ఇష్యూస్ అనేవి ఇంకా సార్ట్అవుట్ అవ్వలేదు. అండ్ ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్గా కస్టమర్స్ మీద కొంచెం ఓవర్గా రియాక్ట్ అవ్వడం లాంటివి కూడా కొన్ని కేసెస్ అయితే జరుగుతున్నాయి. సో మీకు ఏదైనా అనిపిస్తే కింద కామెంట్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. మీరు కూడా ఇలాంటి ఫేస్ చేస్తే వీలైతే ఒక చిన్నపాటి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడానికి ఒక వీడియో రూపంలోనే ప్రయత్నం అయితే చేద్దాం. నెక్స్ట్ మనకి పోకో నుంచి ఈరోజు గ్లోబల్గా పోకో F7 Pro, పోకో F7 Ultra ఈ 2 ఫోన్స్ లాంచ్ చేసింది. F7 Pro మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 3తో లాంచ్ అయింది. అలాగే F7 Pro మీకు అల్ట్రా మీకు స్నాప్డ్రాగన్ 8 Eliteతో లాంచ్ అయింది. అండ్ ఈ 2 ఫోన్స్లో ఒకటి మన ఇండియాలోకి ప్రో వస్తుందా లేదంటే ఇంకేదైనా పేరుతో వస్తుందనే తెలియదు, కానీ ఒక ఫోన్ అయితే ఖచ్చితంగా మన ఇండియాలో లాంచ్ అవుతుంది. ఇది గ్లోబల్ లాంచ్ మాత్రమే. నెక్స్ట్ మనకి డైమండ్సిటీ వాళ్ళు అంటే మీడియాటెక్ వాళ్ళు ఈరోజు డైమండ్సిటీ 9400+ 5G ప్రాసెసర్ని అనౌన్స్ చేశారు. సో దీంతో రాబోతున్న మొట్టమొదటి 2 ఫోన్స్ ఏంటంటే యాక్చువల్గా 3 అనుకుంటా. సో ఫస్ట్ 2 కూడా యాక్చువల్గా ఫామ్ ఫ్యాక్టర్ డిజైన్ అంతా సేమ్. ఓప్పో Find X8s, రెండోది వివో X200s. ఇవి 2 యాక్చువల్గా BBK గ్రూప్ నుంచి రాబోతున్న 2 ఫోన్స్. అవి 2 దాదాపు సేమ్ ఫీచర్స్తో ఉండబోతున్న ఫోన్స్ అనమాట. అండ్ ఇంక్లూడింగ్ సేమ్ ప్రాసెసర్ని కూడా వీళ్ళు వాడబోతున్నారు. అలాగే OnePlus వాళ్ళు కూడా OnePlus Minio, OnePlus 13T ఏదో తీసుకురాబోతున్నారు. మేబీ అది కూడా ఇదే ప్రాసెసర్తో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ iPhone 17 సిరీస్లో ఉన్న 4 ఫోన్స్కి డిస్ప్లేలు వీళ్ళే సప్లై చేయబోతున్నారు కంప్లీట్గా. iPhone 17, 17 Pro, 17 మ్యాక్స్, 17 Pro Max, అలాగే ఎయిర్ అనేది ఒకటి రాబోతుంది. దీనికి కూడా వీళ్ళే సప్లై చేయబోతున్నట్టు కన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్లో ఒక యూస్ఫుల్ అప్డేట్ అనేది రాబోతుంది. ఇప్పుడు మీరు డైరెక్ట్గా స్పాటిఫై సాంగ్స్ని మీ స్టేటస్లో మిక్సింగ్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట. ఇది ఒక యూస్ఫుల్ ఫీచర్ ప్రజెంట్గా వీళ్ళు వర్క్ చేస్తున్నారు. ఆల్రెడీ మ్యూజిక్ ఫీచర్ అనేది తీసుకొచ్చారు. అండ్ ఇప్పుడు స్పాటిఫై నుంచి డైరెక్ట్గా మీరు షేర్ చేసుకునే ఫీచర్ని కూడా తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ మనకి జియో హాట్స్టార్ నుంచి హాట్స్టార్లో ఒక సూపర్ అప్డేట్ ఏంటంటే జియో హాట్స్టార్ ఇప్పుడు ప్రజెంట్గా 100 మిలియన్+ యూజర్స్ని గెయిన్ చేసిందంట. తోప్ అనమాట ప్రజెంట్గా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మన ఇండియాలో పర్టికులర్గా. అండ్ ఇది ఏంటంటే రీసెంట్గా వీళ్ళు జియో హాట్స్టార్ మెర్జ్ అయిన తర్వాత మీకు యూస్ఫుల్ కంటెంట్ అనేది చాలా వరకు దీంట్లో వచ్చేసింది. ఎందుకంటే జియో సినిమాలో మీకు హాలీవుడ్ కంటెంట్ చాలా వరకు యాడ్ చేశారు. ఆ జియో సినిమాని ఇప్పుడు హాట్స్టార్లో మెర్జ్ చేయడం వల్ల హాట్స్టార్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న డిస్నీ, మిగతా అన్ని ప్లాట్ఫామ్స్, మూవీస్ అవన్నీ ప్లస్ జియో సినిమాలో ఇప్పటివరకు ఉన్న మూవీస్ ప్లస్ ఇంటర్నేషనల్ కంటెంట్ అంతా కలిపి ఒక బల్క్ యాప్ లాగా తయారైపోయింది. అండ్ ఆల్మోస్ట్ చాలా వరకు కంటెంట్ని ఇప్పుడు జియో హాట్స్టార్ అనేది మనకి ప్రొవైడ్ చేయబోతుంది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఐపీఎల్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఐపీఎల్ దీంట్లో తీసుకొచ్చారు. అలాగే మనకి ఇప్పుడు రీసెంట్గా చాలా రకాల ఆఫర్లు అనౌన్స్ చేశారు. సో ఈ ఆఫర్ల ద్వారా ఎక్కువ యూజర్స్ని గెయిన్ చేశారు అనమాట. నేనే మీకు 3 ట్రిక్స్ అని చెప్పాను జియో హాట్స్టార్ని ఎలా ఫ్రీగా పొందాలనేది. సో ఇలా వీళ్ళు యూజర్స్ని భయంకరంగా పెంచేశారట. అండ్ ఇప్పుడు ఇది 100 మిలియన్+ యూజర్స్ని గెయిన్ చేసింది. సూపర్ అప్డేట్ అనమాట ఇది. అండ్ ఇక ఈరోజు యాప్ ఆఫ్ డే కూడా మీకు ఒక యూస్ఫుల్ యాప్ ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. వీడియోని సెలెక్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. SRS దంచుడిని మీరుగా ఎంజాయ్ చేయండి, పండగ చేసుకోండి. దిస్ ఈస్ ద సైనింగ్. జై హింద్.